సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో వేముల దుర్గారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం 5 మైనర్లను పోలీసులు తీసుకెళ్లడంతో ఒడ్డెర కాలనీ వాసుల ఆందోళన వ్యక్తం చేశారు. అమాయకులను బలి చేసుకున్నారంటూ కన్నీరు మున్నీరయ్యారు. తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదంటున్న దుర్గారావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న దుర్గారావు ఎవరు అని పోలీసులు ఇంటికి వచ్చారని, వివరాలేమీ చెప్పకుండానే తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అడిగితే అతనే జగన్పై రాయి వేశారని చెబుతున్నారని, సీఎంపై దాడి చేసే అంత ధైర్యం తమ కుమారుడికి లేదని తల్లిదండ్రులు అంటున్నారు. దుర్గారావుకు చిన్న పిల్లలు, భార్య ఉన్నారని, కాయ కష్టంతో బతకడమే తమకు తెలుసని అంటున్నారు. పెద్ద పాప అండి, పెద్ద పాప, చిన్న పాప, బాబండి. కావాలని చెప్పండి. రాత్రి నుంచి అన్నం కూడా తెలియదు. మా డాడీ మా కావాలి మధ్యాహ్నం కల్లా వెళ్ళారో కూడా తెలియదు. అసలు నిన్నటి నుంచి కనపడట్లేదు. అసలు ఎవరు తీసుకెళ్ళి కూడా తేలాల మా పిల్లాడు మాకు చెప్పండి సార్. అసలు ఇటు ప్రస్తుతం ఇది బోండా ఉమకి చుట్టుకునేటట్లు కనపడుతోంది. ప్రస్తుతం బోండా ఉమ తన అనుచరులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అరెస్ట్ చేస్తారనే నేపథ్యంలో ప్రస్తుతం ఇది రాజకీయ రంగు పులుముకుంది. అసలు నిజంగా దీనికి రాజకీయ కారణాలు ఉన్నాయా, లేదంటే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనేది ఇన్వెస్టిగేషన్లో తెలవాల్సి ఉంది. జగన్ మీద దాడి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్లో కొంతమంది మైనర్లను అరెస్ట్ చేశారు. వాళ్ళలో ఒకరు రాయి వేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. నిందితులుగా అతన్ని తీసుకున్నారు, సతీష్ అని అతన్ని. అలాగే ఈరోజు దుర్గారావుని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. దుర్గారావుకు టీడీపీ నేతలకు సంబంధం ఉంది, అనుచరులకు సంబంధం ఉంది అనేది ఒక మాట వినపడుతూ ఉంది. ప్రస్తుతం వాళ్ళను కూడా ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలియడంతో వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవహారం అంతా కూడా రెండు పార్టీలు వైసీపీ, టీడీపీ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఈ విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు గెస్టులు. వైసీపీ నుంచి, టీడీపీ నుంచి. ప్రస్తుతం వైసీపీ నుంచి మనకి రవిచంద్రారెడ్డి గారు జాయిన్ అవుతూ ఉన్నారు. వైసీపీ కనుమూరు రవిచంద్రారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. టీడీపీ స్పోక్స్ పర్సన్ పిల్లి మాణిక్యరావు గారు జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి వెల్కమ్ అండి. నమస్తే అండి చక్రి గారు. యా, రవిచంద్రారెడ్డి గారు, ఏది అసలు రాజకీయ రంగు పులుముకున్నట్లు కనపడుతుంది ఒక పార్టీ మీద ఇంకొకరు. అసలు కారణాలు ఏంటి? నిజంగా రాజకీయాలు దీనికి సంబంధం ఉందా? జరిగిన గొడవకి తీసుకెళ్ళినటువంటి నిందితులకి మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం చక్రి గారు, మీకు పిల్లి మాణిక్యాలరావు గారికి అలాగే ఎల్టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. ఏదైతే ప్రెస్ రిలీజ్ చంద్రబాబు నాయుడు గారు చేశారో ఆ ప్రెస్ రిలీజ్ లో బోండా ఉమ్మని ఇరికించే కుట్ర అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం, దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి పార్టీ రోజు రోజుకి జనంలో పలచనవుతుందట. ఎటు చూసినా జన ప్రవాహం, జన జాతర, సిద్ధం సభలు కానీ, మేమంతా సిద్ధం కానీ, ముఖ్యంగా కృష్ణా నది వారధి ఏదైతే ఉందో అది పోరెత్తిపోయింది. దాంతోపాటు అక్కడి నుంచి గుంటూరు నుంచి తగ్గుతుంది అనుకున్న జనం రెండింతలుగా పెరగడం, విజయవాడ జనసంద్రంగా మారడం, ఇవన్నీ కన్నుగుట్టి చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎవరు చేశారనేది నిగ్గు తేల్చాల్సింది పోలీస్ అధికారులే. ఈ రోజున పోలీస్ అధికారులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధీనంలో లేరు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో ఉన్నారు. ఇది కూడా తెలియకుండా వాళ్ళు ఏదో దుర్మార్గానికి పాల్పడుతున్నట్టు దీనికి రాజకీయ కుట్ర కోణం జోడించి ఎవరు చెప్పారని బోండా ఉమ్మ గారి పేరు గురించి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన పేరుకి ఎవరు లీకులు ఇచ్చారు, ఎవరు చెప్పారు ఆయనకి సమాధానానికి సంబంధించి కూడా ఆయనే సమాధానం చెప్పాలి. అంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్న చందన బోండా ఉమ్మ గారి ద్వారా తన పేరు కూడా వస్తుందని భయపడుతున్నాడా, లేకపోతే చేయించింది తానే కాబట్టి బోండా ఉమ్మ ద్వారా నా దాకా వస్తుందేమో అని భయపడుతున్నాడా? రవిచంద్ర గారు, ఎట్లా అంటే చంద్రబాబు చేయించారని ఎట్లా అనుకుంటున్నారు మీరు? వాళ్ళ సభల్లో కూడా రాళ్ళు పడ్డాయి. నేను అనడం లేదండి, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. నేను చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా కామెంట్ చేయాలని ఈ ఉద్దేశంతో అనడంలే. ఎవరు చెప్పారని బోండా ఉమ్మ గారు, ఇప్పుడు పోలీసులు ఇంకా నీకు తెలుసులేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, దాంతో పాటు అనుమానితులు ఇచ్చిన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసిన దాన్ని మీడియా ముందు బహిరంగపరచలేదు. మరి దర్యాప్తు పురోగతిలో ఉంటే ఊహాగానాలతో ప్రెస్ రిలీజ్ చేసి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఇతగాడు ముఖ్యంగా ఆయన ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ని యథేచ్ఛగా ఎల్లో మీడియాలో సర్క్యులేట్ చేయడం అంటే వాళ్ళని తప్పించుకునే దానికి వాళ్ళ పేర్లు వస్తాయని భయపడి ముందే జాగ్రత్త పడే విధంగా
ఏదైతే ఈ చర్యలకు పూనుకున్నారో ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి దీంట్లో రాజకీయ కోణం ఉందా అని. అంతకుముందు రాలా, అంటే ఉండొచ్చేమో అని ఊహాగానాలు ఉండే, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఈయన ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి ప్రెస్ రిలీజ్ ఇవ్వడం, దాన్ని యథేచ్ఛగా మొత్తం అన్ని ఛానల్స్ లో వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ అన్ని టెలికాస్ట్ చేస్తుండడం, స్క్రోలింగ్ వేస్తుండడం ఆశ్చర్యం గొలుపుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో ఉన్న పోలీస్ అధికారుల్ని చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తారు. మీ లెక్కలు తేలుస్తాం, మీ అంతు చూస్తాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, జూన్ 4 తర్వాత మా కూటమి అధికారంలోకి వస్తుందని. ఊహాగానాలు లేకపోతే పగటి కలలు ఇవన్నీ నిజం కావు. మీది అధికారంలోకి మీ కూటమి రాదు.